ఇక నిన్న ఆత్మహత్య చేసుకున్న మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప కుటుంబాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. పార్టీ తరఫున 10 లక్షల చెక్కును మహదేవప్ప కుటుంబానికి అందజేశారు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో తీవ్ర బెదిరింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో గెలిపోటములు సహజమని, కానీ ఈ రకమైన బెదిరింపు రాజకీయాలు కరెక్ట్ కాదన్నారు. పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావించారన్నారు. బెదిరింపులు, డబ్బులు వెదజల్లడం తదితర విషయాల ద్వారా రాజకీయాలు చేస్తామంటే ఎక్కువ రోజులు ఎవరు రాజకీయాలు చేయలేరన్నారు. మహదేవప్ప మృతికి తరఫున ప్రధానమంత్రి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారని తెలిపారు. ఒక సంతోషకరమైనటువంటి ఉండాల్సినటువంటి ఈ సమయంలో మరి రోజు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈరోజు పండుగ వాతావరణంలో పోలింగ్ జరగాల్సినటువంటి రోజు ఒక విషాద ఛాయల మధ్యలో మా పార్టీ కానీ, ఈ గ్రామ ప్రజలు కానీ, ఈ వార్డు ప్రజలు కానీ, ఆ కుటుంబం కానీ ఈరోజు మేము ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కలవడము చాలా దురదృష్టకరం. నేను నిన్న ఉదయం ఢిల్లీ చేరుకోవడం జరిగింది. మా ఎంపీ గారు జరిగిన విషయం కూడా వెంటనే మాకు చెప్పారు. అరుణమ్మ గారు, మా అమర్నాథ్ గారు, మా కొండయ్య గారు కూడా చెప్పారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీస్ అధికారులతో మాట్లాడడం, మరి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ జీ గారికి చెప్పిన తర్వాత నిన్నటి రోజు డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, నేను కానీ, వారు రాజ్యసభలో, నేను లోక్సభలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి ధోరణి. ఇక్కడ మక్తల్ నుంచి మొదలు పెడితే గోదావరి కన్నీ కాగజ్ నగర్ వరకు, ఇక్కడ జైరాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో అందరినీ బెదిరింపులు చేయడం. మరి నేను మరొకసారి మహదేవప్ప మృతికి నా తరఫున, మన ప్రధానమంత్రి గారి తరఫున నేను ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాను. దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. మరి దీనిపైన నేరస్తులు ఎవరైనా కఠినంగా శిక్షించాలి. ఈ విషయము నిన్ననే మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఇక్కడికి వచ్చారు. వచ్చి తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా వారు కలిసి పార్టీ తరఫున నిన్న విజ్ఞప్తి చేశాం. నేను కూడా డీజీపీతో, మిగతా అధికారులతో కూడా ఢిల్లీ నుంచే మాట్లాడాను.